మనకు ముందుకెళ్తా ఉంది. సో ఇలాంటి కంపెనీ ఇండియన్ కంపెనీ అని చెప్పుకోవడానికి ఒక గ్రేట్ ప్రౌడ్గా మనం ఫీల్ అవ్వచ్చు. దిస్ ఈజ్ ఇండియన్ కంపెనీ. సో ఇండియాలో స్టార్ట్ అయ్యి ప్రపంచ దేశాలకు కూడా వ్యాపిస్తూ ఈరోజు 8 దేశాలలో సక్సెస్ఫుల్గా ముందుకెళ్తా ఉంది. అండ్ దుబాయ్, బహ్రెయిన్, ఒమన్, సౌదీ అరేబియా, థాయిలాండ్, నేపాల్, ఘానా, బంగ్లాదేశ్ ఇన్ని దేశాలకు ఎక్స్పెండ్ అయ్యి అక్కడ పోయి కూడా బిజినెస్ అనేది తీసుకొస్తా ఉంది. అండ్ ఏ కంపెనీ అయినా ఫస్ట్, సెకండ్ అండ్ ర్యాంక్లలో మనం పోలుస్తాం. సో ఇండియాలో వెస్టేజ్ కంపెనీ అనేది నెంబర్ 1 కంపెనీ. అండ్ ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే టాప్ 100లో 38వ ర్యాంక్లో కొనసాగుతున్న కంపెనీ అనమాట. టాప్ 100లో ఇండియా నుంచి ఏ కంపెనీ కూడా లేదు, ఓన్లీ వెస్టేజ్ మాత్రమే. సో మనం ఎంత గ్రేట్గా ఫీల్ అవ్వచ్చు. సో ఇలాంటి కంపెనీ యొక్క మేనేజ్మెంట్, ఈ యొక్క కంపెనీని స్థాపించిన వ్యక్తులు సో గౌతమ్ బాలి సార్, కన్వర్బీర్ సింగ్ అండ్ దీపక్ సుద్, ఈ ముగ్గురు ఈ కంపెనీని స్థాపించి సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. వీళ్ళ విజన్ ఏంటి అంటే పేద మధ్యతరగతి వ్యక్తులకి తన సొంత డిసిషన్ల ద్వారా ఒక మంచి లైఫ్ స్టైల్ని లీడ్ చేయడానికి అవకాశం ఇస్తున్న కంపెనీ. సో ఇక్కడ మనకు ఆపర్చునిటీ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎలాంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. కంపెనీలో మీకు ఫ్రీగా జాయినింగ్ అనేది వస్తుంది. సో దాని ద్వారా మీరు బిజినెస్ అనేది అయితే ఇక్కడ మీరు ఆపర్చునిటీ ఫ్రీగా తీసుకున్నారు, మీకంటూ ఒక ఐడియా వచ్చింది. సో కంపెనీలో 400+ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో వాటి ద్వారా మనకు వచ్చే ఫస్ట్ బెనిఫిట్ ఏంటి, ఆ 60% నుంచి కంపెనీ మనకు కొనుక్కోవడం ద్వారా ఇచ్చే బెనిఫిట్స్ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి డిస్కౌంట్. మనం మార్కెట్లో ఏ ప్రోడక్ట్ కొన్నా డిస్కౌంట్ మీద కొంటామా, ఎంఆర్పి మీద కొంటామా? ఎంఆర్పి మీద కొంటామా, డిస్కౌంట్లోనా? ఎంఆర్పి మీద కొనుక్కుంటాం. కానీ వెస్టేజ్ కంపెనీలో మనం ఏ ప్రోడక్ట్ కొనుక్కున్నా మీకు 10 to 20% అనేది మీకు స్పాట్లో డిస్కౌంట్ వస్తుంది. అంటే యావరేజ్ చూసుకున్నా కూడా 100కి 15 రూపాయలు మీకు తగ్గింపుతో వస్తుంది అనమాట. ఇది ఫస్ట్ వన్ బెనిఫిట్. అండ్ రెండవది వచ్చేసి మీకు ఆఫర్. సో బయట మీరు ప్రోడక్ట్ కొనేదానికి ఏదైనా ఫ్రీ ప్రోడక్ట్ ఏమైనా ఇస్తారా? ఎలాంటి ప్రోడక్ట్ ఫ్రీగా రాదు. కానీ ఇక్కడ మినిమం 10% ప్రోడక్ట్ మీకు ఫ్రీగా ఇస్తారు. మీరు కొన్న ప్రతిసారి మీకు 10% ప్రోడక్ట్ ఫ్రీగా వస్తుంది. అండ్ క్యాష్ బ్యాక్ వచ్చేసి మనకు ఎవ్రీ మంత్ మనం చేస్తున్న టర్న్ ఓవర్లో నుంచి మనం ఏదైతే పర్చేజ్ చేస్తున్నామో అందులో మినిమం 5 to 16% వరకు క్యాష్ బ్యాక్ రూపంలో 10వ తారీఖు నాడు వస్తుంది. ఎవ్రీ మంత్ ఈ మంత్ మనం పర్చేజ్ చేస్తే నెక్స్ట్ మంత్ 10వ తారీఖు నాడు వస్తుంది. అలా బయట ఎక్కడైనా వచ్చిందా? సో అకౌంట్లోకి డబ్బులు రాదు. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి కన్సిస్టెన్సీ. సో మనం ఒక షాప్లో వెళ్ళి రెగ్యులర్గా ప్రొడక్ట్స్ కొంటా ఉన్నాము, సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయింది, 10 ఏళ్ళు అయింది, ఏదైనా ఒక నెల మనకు సామాన్ ఫ్రీగా ఇస్తాడా? ఇవ్వడు. కానీ ఇక్కడ ఎవ్రీ 4 monthsకు మనకు కంపెనీ నుంచి ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది. సో ఇక్కడ కంపెనీలో 3500 రూపీస్ వర్త్ గల ప్రొడక్ట్స్ 4 నెలలు మనం పర్చేజ్ చేస్తే 2500 రూపీస్ ప్రొడక్ట్స్ అనేది మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఇది 4 months ఒకసారి రిపీట్, సంవత్సరంలో 12 నెలలు, అంటే మనకు సంవత్సరంలో 3 సార్లు కన్సిస్టెన్సీ ఆఫర్ అనేది తీసుకోవచ్చు. బయట అలాంటి ఆఫర్ లేదు. అండ్ ఆపర్చునిటీ. సో ఇవన్నీ మనం బయట ప్రోడక్ట్ కొంటున్నాము, మనం ఒక షాప్ పెట్టాలి అంటే డబ్బులు పెట్టాలి, అవకాశం అయితే లేదు. కానీ ఇక్కడ కంపెనీ ఏమి ఇస్తుంది అంటే ఈ బెనిఫిట్స్తో పాటు మీకు డిస్ట్రిబ్యూటర్ ఆపర్చునిటీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి మీరు ఇన్కమ్ అనేది సంపాదించడానికి అవకాశం. సో ఇన్ని రకాల బెనిఫిట్స్ మొత్తం కలుపుకుంటే 50% వరకు ఈ బెనిఫిట్ అనేది ఈ కంపెనీ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. చేంజ్ చేసుకోవడం ద్వారా మీకు లైఫ్ చేంజ్ చేసుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం వస్తుంది. సో ఇంత మంచి ఆపర్చునిటీ ఉంది కదా, 50% వరకు బెనిఫిట్ వస్తుంది. సో ఇది మీరు మాత్రమే వాడుకుంటారా, మీకు తెలిసిన వ్యక్తులకు కూడా చెప్తారు. సో ఈరోజు ఓలా, ఊబర్, గూగుల్ పే, ఫోన్ పే మీరు చూడండి, ఇవన్నీ మౌత్ పబ్లిసిటీ ద్వారా డెవలప్ అయినాయి. అంటే మనకు వాడిన వచ్చే బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో రిఫర్ చేస్తే 1 time వచ్చే బెనిఫిట్స్ కోసం మనం ఇతరులకు చెప్పినాం. సో దానివల్ల ఏమైంది అంటే ఓన్లీ రిఫరల్ బోనస్ మాత్రమే వచ్చింది, ఎవ్రీ టైం మనకి ఇన్కమ్ రాలేదు. కానీ ఈ ఆపర్చునిటీ మనం టేకప్ చేస్తే కనుక ఎవ్రీ మంత్ ఇన్కమ్ అనేది మనం గెయిన్ చేయొచ్చు. సో ఎట్లా తీసుకోవచ్చు అంటే సో బిజినెస్ మోడల్ ఏంటి అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరున్నారు, మీ ఇంటికి కావాల్సిన వస్తువులు కొనుక్కున్నారు, మీకు 50% వరకు నేను చూపించిన 4 రకాల బెనిఫిట్స్ వస్తున్నాయి, యు ఆర్ ద హ్యాపీ. సో బయట కొనడం కంటే ఇక్కడ కొనడానికి మీరు హ్యాపీ. సో నెక్స్ట్ ఏం చేస్తున్నారు అంటే మీకు తెలిసిన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి ఈ ఆపర్చునిటీ గురించి చెప్పడం. సో బయట చెప్తే ఎలాంటిది కూడా రాదు, కానీ ఇక్కడ చెప్తే మీకు బిజినెస్ ఎట్లా డెవలప్ అవుతుంది అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 మంది చెప్పారు, వాళ్ళు తల ఒక 3000 రూపీస్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ప్రొడక్ట్స్ కొనుక్కున్నారు. సో కొనుక్కునేందుకు వాళ్ళకు కూడా 50% వరకు బెనిఫిట్ వాళ్ళకు ఉంటుంది ప్రతి ఒక్కరికి. కానీ టర్న్ ఓవర్ మీ ద్వారా కంపెనీకి వచ్చింది కాబట్టి ఇక్కడ ఎంత టర్న్ ఓవర్ వచ్చింది, 30,000 రూపీస్ టర్న్ ఓవర్ వచ్చింది. సో 30,000 రూపాయల టర్న్ ఓవర్లో మనకి ఏదైతే 60% 50% బోనస్ 10% ఉందనుకున్నాం కదా, యావరేజ్ కంపెనీ టోటల్ ఇన్కమ్ నుంచి 10% ఇన్కమ్ రిటర్న్ వస్తుంది అంటే మనకు ఒక 3,000 రూపీస్ వరకు మనకు బెనిఫిట్ మళ్ళీ మనకు రావడం జరుగుతుంది. అంటే మనం చేసిన టర్న్ ఓవర్లో నుంచి మళ్ళీ మనకు అనేది ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది.
సో నెక్స్ట్ ప్రాసెస్ చూస్తే ఈ 10 మంది ప్రొడక్ట్స్ కొనుక్కున్నారు, 50% ఓకే, వాళ్ళకు బాగా అనిపించింది. ఇప్పుడు వాళ్ళకి మీరు ఏం చేస్తున్నారు అంటే సజెషన్ చేస్తున్నారు. సో ప్రోడక్ట్ వాడుకుంటున్నందుకు మీకు బెనిఫిట్ వచ్చింది, ఈ పని నేను చేసినందుకు నాకు 3000 వచ్చింది, మీరు చేస్తే మీకు వస్తుంది. సో నేను నీకు హెల్ప్ చేస్తా, ఎలా చేయాలి, ఎట్లా మనం ముందుకు వెళ్ళాలి అనేది. సో కాబట్టి సో ఎవ్రీ పర్సన్ 10 మంది తల ఒక 10 మందికి ఈ ఆపర్చునిటీ ఇస్తే 100 మెంబర్స్ అవుతారు. సో 100 మెంబర్స్ నెట్వర్క్. సో 100 మంది తల ఒక 3000 సరుకులు కొనుక్కుంటే ఇక్కడ 3 lakhs టర్న్ ఓవర్ అనేది అవుతుంది. సో అందులో నుంచి మన ఇన్కమ్ 30,000 రూపాయల వరకు వస్తుంది. బాగుందా లేదా? సో 30,000 రూపీస్ అంటే ఈరోజు ఏ పని చేస్తే వస్తుంది. ఈవెన్ జాబ్ చేస్తే మనం 8 నుంచి 10 గంటలు పని చేస్తే 30,000 వచ్చుడు రాడు గ్యారెంటీ లేదు. కానీ ఇక్కడ మనం చేస్తున్న పనితో పాటు మనం ఒక నెట్వర్క్ని క్రియేట్ చేసుకుంటే మనం ఇక్కడ నుంచి ఇన్కమ్ సంపాదించవచ్చు. సేమ్ ప్రాసెస్ ఇంకొకసారి రిపీట్ చేస్తే 100 మెంబర్స్ సేమ్ 10 మందికి ఇంట్రొడ్యూస్ చేశారనుకోండి, 1000 మెంబర్స్ అవుతారు. 1000 మెంబర్స్ 3000 రూపీస్ ప్రొడక్ట్స్ వాళ్ళ ఇంట్లోకి వాళ్ళు మార్చుకోగలిగితే ఇక్కడ 30 lakhs టర్న్ ఓవర్ అవుతుంది. సో 30 lakhs టర్న్ ఓవర్ అయిందంటే మీ యొక్క ఇన్కమ్ 3 lakhs ప్లస్ అనేది వెళ్ళిపోతుంది. సో బాగుందా లేదా? సో మీ ఇన్కమ్ 3 లక్షల వరకు చేరుతుంది పర్ మంత్ అంటే మీరు జాబ్ చేస్తారా, ఈ బిజినెస్ చేస్తారా? పార్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఫుల్ టైం లోకి వచ్చేస్తారు. సో కాబట్టి ఇక్కడ మన యొక్క డ్రీమ్ ఒక్కొక్కటి స్టార్టింగ్ లో చెప్పిన ప్రతి ఒక్కటి కూడా ఫుల్ఫిల్. ఈ ఆపర్చునిటీ ద్వారా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే డ్రీమ్స్ అనుకున్నామో, సో కంపెనీ నుంచి ట్రావెల్ ఫండ్ ఉంటుందండి 3%. సో సంవత్సరానికి 2 సార్లు మనం ఫారెన్ టూర్ వెళ్ళొచ్చు. సో మాక్సిమం గా 3 times అనేది వెళ్ళొచ్చు. అండ్ కార్ ఫండ్ వచ్చేసి 5% ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చాలా మంది కార్లు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. ఈ ఫండ్ ద్వారా ఈ రోజు వాళ్ళ యొక్క డ్రీమ్ కార్ అనేది అచీవ్మెంట్ చేసారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 3% హౌస్ ఫండ్ వస్తుంది మనం చేస్తున్న బిజినెస్ నుంచి. సో ఈ ఆపర్చునిటీ ద్వారా సో ఎంతో మంది ఇల్లు కూడా కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. సో కాబట్టి మన యొక్క లైఫ్ లో ఉన్న డ్రీమ్స్ ఏదైనా సరే సో మన యొక్క ఇంట్లోకి వాడుకునే ప్రొడక్ట్స్ మార్చుకొని ఇతరులకు చెప్పడం ద్వారా సో ఇలాంటి డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవుతూ ఉన్నాయి. సో మరి ఇంత మంచి అవకాశం అయితే వచ్చింది. మరి ఇందులో సక్సెస్ అయిన పీపుల్స్ ఎవరెవరు ఉన్నారు? ఇందులో సక్సెస్ఫుల్ పీపుల్స్ చూద్దామా? ఎస్. సో మన యొక్క గ్రేట్ మెంటర్ విన్నింగ్ టీమ్. ఎస్. సో ఒక్కసారి గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్ అండి. సో ఈ ఎస్పీ బడీ సార్ మన యొక్క మెంటర్. సో నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఒక అవగాహన చాలా మంది ప్రజలలో రాంగ్ ఉందన్నమాట ఒపీనియన్. కానీ నెట్వర్క్ మార్కెటింగ్ యొక్క ఫ్యూచర్, దాంట్లో ఎలా సక్సెస్ అవ్వాలి అని నేర్పించే పర్సన్ మనకి ఎస్పీ బాలి సార్. సో ఆ యొక్క సార్ వచ్చేసి మనకి ఈ బిజినెస్ నుంచి 4 రకాల కార్లు తీసుకున్నాడు. లాస్ట్ టైం తీసుకున్న కార్ వచ్చేసి పోర్షే. సో 1,30,00,000 రూపాయలు కరోనా టైంలో తీసుకున్న కార్ ఇది. సో నెక్స్ట్ సో సారు చాలా పెద్ద మీటింగ్స్ ఏర్పాటు చేస్తాడు. సో మన హైదరాబాద్ లో నెంబర్ ఆఫ్ మీటింగ్స్ అవుతా ఉన్నాయి. సో ఇలాంటి మీటింగ్స్ కి వచ్చి ఈ రోజు ఎంతో మంది సక్సెస్ అయ్యారు. ఈ ఆపర్చునిటీ గురించి తెలుసుకొని సీరియస్ గా పనిచేసి 1 year లో వాళ్ళ యొక్క లైఫ్ చేంజ్ చేసుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మనకు నెక్స్ట్ మంత్ లో కూడా ఇంత పెద్ద ఒక సెషన్ అనేది జరగబోతా ఉంది, దాని గురించి కూడా చెప్తాం. సో అలాగే ఈ ఆపర్చునిటీని తీసుకొని ఈ హైదరాబాద్ నుంచి సక్సెస్ఫుల్ లీడర్స్ అంటే మీరు చూస్తున్న వాళ్ళు మన యొక్క గ్రేట్ మెంటర్స్ లీడర్స్ ఉన్నారు. సో చాలా మంది చదువులో తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు, చదువుతో సంబంధమే లేదు. కానీ ఈ ఆపర్చునిటీని అర్థం చేసుకొని ఒక 4-5 సంవత్సరాలలో మోర్ దెన్ 5 lakhs నుంచి 10 lakhs పర్ మంత్ ఇన్కమ్ సంపాదించే వాళ్ళందరూ ఇక్కడ మీకు కనబడుతున్నారు. సో వీళ్ళందరూ మనకు DUCD లెవెల్లో ఒక గ్రేట్ పిన్ అచీవ్మెంట్ చేసి సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తున్నారు. వీళ్ళ ఆధ్వర్యంలోనే మనం ముందుకెళ్తున్నాం. నెక్స్ట్ లీడర్స్ అండి వీళ్ళందరూ కూడా మన హైదరాబాద్ నుంచి DUCD. సో ఈ ఆపర్చునిటీ ఎందుకు చెయ్యాలి అనే దాని మీద ఒకసారి లాస్ట్లో చెప్తారన్నాను. సో మనం చేస్తున్న జాబ్ పని చేసినంత కాలం డబ్బులు వస్తాయి, పని ఆగిపోయిన రోజు జీరో అయిపోతుంది. ఒక వ్యాపారం పెట్టుకున్నాం, ఒక 5-10 లక్షల రూపాయలు పెట్టి ఒక వ్యాపారం స్టార్ట్ చేసినాం, మనం షాప్ తీయకపోతే ఆ ఇన్కమ్ జీరో అయిపోతుంది. కానీ ఈ ఆపర్చునిటీ వచ్చేసి రాజేందర్ జిత్కర్ సార్ ఒక 2.5 years క్రితము ఈ సార్ వచ్చేసి చనిపోయాడు. సో చనిపోయే నాటికి ఈ ఆపర్చునిటీలో సక్సెస్ఫుల్ గా ముందుకెళ్ళి ఒక 5 లక్షల వరకు ఇన్కమ్ అనేది సంపాదిస్తూ ఉన్నాడు. కానీ అన్ఫార్చునేట్లీ చనిపోయాడు. 2.5 years అవుతుంది. మనం బయట ఏ జాబ్ అయినా ఏ బిజినెస్ అయినా ఆన్ ది టైం అంటే ఆ టైం నుంచి జీరో అయిపోతుంది. ఎందుకంటే బిజినెస్ ఇంట్లో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు, జాబ్ అనేది ఇంకో వ్యక్తికి ఇవ్వరు. సో టోటల్గా జీరో. కానీ ఇక్కడ ఈ కంపెనీ యొక్క ఆపర్చునిటీ వాళ్ళ మేడంకి వెళ్ళిపోయింది. వాళ్ళ మేడం అండ్ వాళ్ళ యొక్క అబ్బాయి ఇద్దరు కలిసి కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఈ రోజు ప్రెసెంట్ వాళ్ళ ఇన్కమ్ 8 నుంచి 9 lakhs వరకు వస్తూ ఉంది పర్ మంత్. సో దిస్ ఇస్ సెక్యూరిటీ
సెక్యూరిటీ అనమాట. సో ఈ రోజు చాలా మంది సెక్యూరిటీ లేని లైఫ్ లో ఉన్నారు, కానీ ఇక్కడ నుంచి మనం సెక్యూరిటీ అనేది క్రియేట్ చేసుకోవచ్చు మన ఫ్యామిలీ గురించి. సో మన ఫ్యామిలీని మనం ప్రేమిస్తే ఖచ్చితంగా వెస్టేజ్ లో ఉండాల్సిందే, వెస్టేజ్ లో సీరియస్ గా పనిచేసి సక్సెస్ కూడా తీసుకోవాలి. సో చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. సో ఇక్కడ మనము ఇప్పటి వరకు వాడుతున్న ఒక బ్రాండ్ ఉంది, ఎక్స్ బ్రాండ్. సో దానికి డబ్బులు పే చేస్తా ఉన్నాము, దాన్ని ప్రతిసారి యూజ్ చేస్తా ఉన్నాము, దానివల్ల లైఫ్ మారలేదు. ఓన్లీ స్నానం చేసిన ప్రతిసారి నురగ మాత్రమే వస్తుంది. కానీ మనం ఇక్కడ వెస్టేజ్ కంపెనీ ద్వారా ఏదైతే ప్రోడక్ట్స్ ఉందో అది మన ఇంట్లో తీసుకోవడం ద్వారా, ఈ పని చేయడం ద్వారా, సో ఈ రోజు మన యొక్క డ్రీమ్స్ ప్రతి ఒక్కటి కూడా ఫుల్ఫిల్ అవుతాయి. ఎస్ ఆర్ నో? ఎస్. అలాంటి లీడర్లను కూడా మనం మరికొద్దిసేపట్లో చూద్దాం. నెక్స్ట్ ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు చాలా మంది కొత్త వాళ్ళు వచ్చారు. సో ఇంత మంచి సెషన్, ఇంతసేపు ఓపిక్గా విన్నారు. ఒక్కసారి మీకు మీరు క్వశ్చన్ వేసుకోండి. సో ఆపర్చునిటీ మొత్తం విన్నాము. సో మనం ఎక్కడైనా సరే డబ్బులు పెట్టమని చెప్పామా? సో డబ్బులు పెట్టినప్పుడు ఎలాంటి రిస్క్ లేదు. చేంజ్ యువర్ షాప్ అన్నాం అంటే మీరు ఇప్పటి వరకు వాడుతున్న బ్రాండ్, సో దాన్ని మార్చమని చెప్తా ఉన్నాం. సో మారిస్తే మనకేంటి లాభం అంటే, ఒకవేళ ఇక్కడ నుంచి మీరు సక్సెస్ అయ్యారనుకోండి, ఒక మంచి లైఫ్ స్టైల్ అనేది లీడ్ చేస్తారు. ఒకవేళ సక్సెస్ రాలేదనుకోండి, మనం కోల్పోయేది ఏమనుందా? ఏం లేదు. మన ఇంట్లో కావాల్సిన ప్రొడక్ట్స్ మాత్రమే మనం మారుస్తున్నాం. ఇఫ్ యూ వాంట్ టు బీ కస్టమర్, వాట్ విల్ హ్యాపెన్? మీరు ఒకవేళ ఇక్కడ ఓన్లీ ప్రొడక్ట్స్ వాడుతున్నారండి, మీరు ఒక మంచి న్యాచురల్ ప్రొడక్ట్స్ వాడుతున్న వాళ్ళు అవుతారు కాబట్టి మీ హెల్త్ పరంగా మీరు హ్యాపీగా ఉంటారు. ఒకవేళ మీకు సక్సెస్ రాలేదనుకోండి, అయినా కోల్పోయేది ఏం లేదు. ఒకవేళ అన్ఫార్చునేట్లీ మీరు ఈ ఆపర్చునిటీ తీసుకొని నిజంగా సక్సెస్ అయ్యారనుకోండి, సో మీ ఇంటి ముంగట కారు ఉంటుంది, మీకు ఒక అద్భుతమైన ఇల్లు ఉంటుంది, మీరు ఫారెన్ టూర్ వెళ్ళొచ్చు, మీ కళలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చుకునే అవకాశం ఉంది. సో దిస్ ఈజ్ ఆపర్చునిటీ. ఎస్. ఈ ఆపర్చునిటీ ఇంత మంచి విన్న తర్వాత వెళ్ళి మీకు తెలియని వ్యక్తులకు ఎవరు కూడా డిస్కస్ చేయకండి. సో ఇక్కడ విన్నది మీరు యాస్టిస్గా ఎవరికి తెలియదు, తెలిస్తే వాళ్ళు వెస్టేజ్లో ఉంటారు. తెలియదు కాబట్టి బయట ఉన్నారు, వాళ్ళకి అడగడం వల్ల మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాదు. మీరు నిర్ణయం తీసుకోండి, మిమ్మల్ని పిలిచిన వ్యక్తులతో కూర్చొని, సో నేను పని చేయాలనుకుంటున్నాను, ఎట్లా పని చేయాలి, ఎట్లా చేస్తే సక్సెస్ అవుతామని వాళ్ళకి అడగండి. 100% వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. సో థ్యాంక్ యూ అండి. ఇది ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. విష్ యూ.